కావ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి అయితే రంజాన్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో రంజాన్ స్పెషల్ డిష్ మీ అందరూ కూడా తెలిసిందే కదా. సో హలీం. సో ఇక్కడ కూడా చూసిరా రంజాన్ స్పెషల్ డిష్ అని ఎప్పుడే ఆలస్యం హలీం అని చెప్పేస్తున్నారు. నేను చాలా స్పెషల్ ప్లేస్ లో ఉన్నా. సో ఈ ప్లేస్ పేరు చెప్పగానే మీ అందరికి గుర్తుకొచ్చేది టీ. కాకపోతే టీతో పాటు ఇప్పుడు హలీం కూడా స్టార్ట్ చేశారు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. హాయ్. సో कैसे लग रही हलीम? एकदम बढ़िया. एकदम बढ़िया. How's the quality? Quality is best. Okay. And I am Hindu. Okay. But I am breaking my roza with halim, veg halim. How is the rosa then? You are saying that you are. I am a Hindu. But you are. Today on a Monday you had a rosa. Yeah. No roza. Because I am eating halim na. So that I am. You are feeling that you are. Yeah. Rosa. Exactly. Did you taste anywhere of veg halim? No. Veg halim. This is my first time. Okay. Yeah. How is it? Fine. This is the first place of Nilofer visiting? I am a regular customer in Nilofer. Okay. Then you have to say what is the special dish? In Nilofer, everything is awesome. Awesome and special. Yeah. So what? I like everything. Oh, what do you want to say about a halim in one word then? Excellent. How is the cost? I didn't see the cost. Only just you came and ordered. Yeah. So, I believe Nilofer na. So I don't know. I don't you don't search want to see the menu. Yeah. Straight away you came for the halim today. Yeah. Exactly. సో అట్లుంటది అనమాట హలీం రష్ ఈడ. సో మనం చెప్పడే ఆలస్యం రంజాన్ స్పెషల్ ఏంటి అంటే హలీం అంటున్నారు. అండ్ స్పెషల్ గా ఇక్కడ హలీం ఇవాళ నుంచి ఇంట్రొడ్యూస్ చేసారు. అది టేస్ట్ చేయడానికి నీలఫల్ లవర్స్ అందరు కూడా ఇగో ఇట్లా వచ్చేస్తున్నారు అనమాట. సో దట్ ఈ కాస్ట్ గురించి అండ్ ఇంటిని ముచ్చట్లు కూడా మనం తెలుసుకుందాం. చలో. హైదరాబాద్లో చాయ్ ఇక నేను ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరమే లేదు. మీ అందరూ కూడా తెలిసిందే అది నీలఫర్ కేఫ్ చాయ్ అని. సో చిన్న పెద్ద అనే తేడా లేదు, మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ అనే తేడా అంతకనే లేదు. ప్రతి చోట కూడా మంచి చాయ్, క్వాలిటీ ఆఫ్ చాయ్, బన్ మస్కా ఇట్లా వెరైటీ ఆఫ్ అన్నీ కూడా కనిపిస్తాయి కదా. సో ఇప్పుడు రంజాన్కి ఇంకొక స్పెషల్ కూడా వచ్చేసింది. అసలు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసారు అది అండ్ దాని క్రేజ్ అయితే ఫుల్గా ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి బాబురావు గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? ఒక మ్యాజిక్ ఏం మ్యాజిక్ చేస్తున్నారు? హలీం మ్యాజిక్ జరుగుతుంది. హలీం మ్యాజిక్, చాయ్ మ్యాజిక్ చేసిన, హలీం మ్యాజిక్, బన్ మస్కా మ్యాజిక్ చేసిన, వడాపావ్ మ్యాజిక్ చేసిన, సాబుదానా ఖిచడి మ్యాజిక్ చేసిన, ఇప్పుడు హలీం మ్యాజిక్ చేసేది. అసలు ఏంటి అంటే ప్యూర్ వెజ్ లో కూడా హలీం ఇంత టేస్టీగా ఉంటుందని ఎన్ని డేస్ ట్రయల్ చేశారు? నేను ఒక 6 months నుంచి నా ఆలోచన ఉండే రంజాన్లో హలీం చేయాలని. అది టాప్ లెవెల్లో అంటే రేపు మటన్ హలీం కానీ చికెన్ హలీం కానీ ఇడిచేయాలి. ఆరోగ్యానికి ఇవాళ రేపు డాక్టర్ ఏమంటారు, వెజ్ కూరగాయలు తినుండి, కూరగాయలు తినుండి అంటే ఎవరు తినడు. హలీం రూపంగా నేను కూరగాయ తినిపిస్తున్నా. సరే తినిపిస్తున్నారు, క్వాలిటీ ఆఫ్ హలీం కూడా మంచిగానే ఉంది, కానీ ఆ కాస్ట్ ఏంది అంత తక్కువ పెట్టిరు మరి? అంటే నాదేమున్న ఉద్దేశం అంటే ఈ రోజా కోసం అస్సలు కదా పాపం పురాణ దినం రోజా ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలంటే సంపాదన వద్దు నాకు. ఒక నెల కోసం ఏం సంపాదన చేస్తారు? రోజుగారుకు రోజా వాళ్ళకు కిరాణా బస్ మేరా ఉద్దేశం. రోజా ఉంటారు, మనం ఉపాసం శివరాత్రి ఉంటారు, వాళ్ళు ఉపాసం ఉంటారు. మనం ఉపాసం విన్నాక మంచి వస్తువులు తింటాం. ఏమి డ్రై ఫ్రూట్ తింటాము, అది తింటాము, అంగూరు తింటాము, ఏదైనా మంచి వస్తువు. అంటే ఉపాసం కన్నా అంటే రోజు కన్నా మంచి వస్తువు తింటాం. ఎందుకంటే పురాక దినం ఉపాసం ఉంటారు. అందుకు వాళ్ళదైంది అంతే, పురాక దినం ఉపాసం ఉంటారు కదా, వాళ్ళకని మంచి హలీం, మంచి నెయ్యి వేయాలి, మసాలాలు మంచి వేయాలి, కూరలు మంచి వేయాలి, చేసే విధానం మంచిగా ఉండాలి కోరిక. అందుకోసం నేను ఈ హలీం వెజిటేరియన్ వాళ్ళ కోసం చేసాను. సో ఈ వెజిటేరియన్ హలీం నెల రోజులేనా? నెల రోజులు ఓన్లీ, మళ్ళీ తర్వాత దొరకదు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. సో మరి అది కేవలం ఇది ఒక్కటేనా లేదంటే మిగతా బ్రాంచెస్ లో కూడా స్టార్ట్ చేశారా? ఇప్పుడు నేను హుమాయూత్ నగర్ స్టార్ట్ చేస్తున్నా, ఇప్పుడు 3 days తర్వాత బంజారా స్టార్ట్ చేస్తున్నా, దాని తర్వాత గచ్చిపల్లిలో ఓపెన్ చేస్తున్నా.
సో ఈ 3 బ్రాంచెస్ లో నెల రోజుల పాటు హలీం ఉంటుంది. ఆ, మరి ఏంటి రష్ కూడా బాగానే ఉంది, ఆ, రష్ కూడా స్టార్ట్ అయ్యింది. ఆ. సో మేకింగ్ ఏ కిచెన్ కా కిచెనేనా? ఆ కిచెన్ కాదు, అక్కడే తయారవుతుంది, ఓకే. ఎక్కడిదక్కడ తయారు కావాలి. మరి షెఫ్స్ ఏంటి? షెఫ్స్ ఉన్నాం కదా నేను. అంటే ఇప్పటి వరకు బాబురావు గారు మాకు చాయ్ మాత్రమే తెలుసు, అంటే ఇప్పుడు హలీం కూడా హ్యాండ్ వేసేసిండ్రా? ఏదైనా కానీ ఇచ్చే భావన మంచిగా ఉండాలి, చేసే భావన ఉండాలి. మీ ఇంటికాడ చుట్టాలు వచ్చినాక తినిపించే భావన ఉంటే తయారవుతుంది. అది ఏదో తింటావా అన్నం తింటావా అని అడిగితే అది తయారు కాదు. మరి ఏడైనా ఇదే కాస్ట్ పెడతారా? ఇదే కాస్ట్ ఇదే కాస్ట్ ఇదే ఇది కాస్ట్. దీనికి ఈ ఏడైతే ఇదే కాస్ట్ ఉంటుంది. వచ్చేడు చూద్దాం 1 year తర్వాత. ఇప్పుడైతే ఇదే. ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అసలు? మేము మంచి నెయ్యి వాడుతున్నాం. నెయ్యిలా నంబర్ 1 హైదరాబాద్లో. ఎన్నో నెయ్యిలు పేరు చెప్పగాని ఇక వాళ్ళు ఏమంటారు మా నెయ్యి కన్నా మంచిగున్నాయని. హైదరాబాద్లో నేను ఇప్పటిదాకా 10 రకాల హోటల్లో నెయ్యి వాడిన, నాకు ఇష్టం కాలేదు. ఈ నెయ్యి గోడంతా మంచి నెయ్యి. ఈ నెయ్యి ఎట్లా ఉన్నదంటే బర్రెలు మేత చేసి వచ్చినాక ఆ నెయ్యి తెలిసిందా. బర్రెలకు ఎప్పుడైనా దగ్గరనే అక్కడనే ఉండి బర్రెలు అన్నం తింటుంది, ఆ నెయ్యి వేరే ఉంటుంది. బర్రెలు మేసి వచ్చిన తర్వాత ఆ బర్రెలది ఈ నెయ్యి, అందుకోసం మంచిగా ఉన్నది. సో మరి అన్ని మంచిగానే పెడుతున్నారు, రష్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి రేట్ ఎందుకు? రేట్ అంటే దీనిలో సంపాదించలేదు. నేను ఏ బిజినెస్ అయినా ఫస్ట్ సంపాదన చెయ్య, మొదలు అడ్వర్టైజింగ్ అంటే ఎక్కువ శాతం పోవాలి, అప్పుడు దానికి లాభం వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎంత హలీం మేకింగ్ జరుగుతుంది? మేకింగ్ మంచిగా నేను హ్యాపీగా ఉన్నా. నిన్న ఓపెన్ చేసిన, నిన్న హ్యాపీగా ఉన్నా. ఇవాళ నిన్నటి కన్నా ఎక్కువ అవుతుంది, నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఎంత లేదు. కస్టమర్ ఈజ్ ద గాడ్, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్. కస్టమర్కి తినిపించినాక దేవునికి తినిపిస్తున్నాను అనుకుంటాను నేను, అంతే. అది ఉన్నది నా ఉద్దేశం. మరి టైమింగ్స్ ఏంటి? ఎందుకంటే టైమింగ్ రోజా టైమింగ్ 6:15 6:30 ఉంటుంది. నేను 5 కొట్టాక ఎందుకు చేస్తా అంటే రోజా దూరం ఉంటారు వాళ్ళు, రోజా ఇడిచేది ఉంటుంది. ఇంటికాడ కొంత ఎందుకు 5 o'clock నుంచి 1 o'clock దాకా హలీం ఇస్తున్నాం. నైట్ 1 o'clock. పార్సల్ సెక్షన్ కూడా ఉందా? ఉంది. ఓకే. ఇక్కడ డైనింగ్ అండ్ పార్సల్ సెక్షన్ ఏదైనా. సో స్పెషల్ గా ఇక్కడ ఇప్పటివరకు మేము మాట్లాడిన వాళ్ళతో రోజా కంటే రోజా లేని వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. ఏం మ్యాజిక్ చేశారు? అంటే రోజా ఉన్నోడు తింటుండే, రోజా లేనోడైనా పోయి రోజా రంజాన్లో హలీం వాళ్ళ దగ్గర పోయి తింటుండే. ఎక్కువ రోజా లేని వాళ్ళు తింటుండే హలీం. ఎందుకంటే వాళ్ళైనా మటన్ హలీం అయినా క్వాలిటీ చేస్తారు. సో అదేనా బలం కోసమే, అంటే రోజా ఉంటారు. సో మన రోజా లేనోడైనా తింటుండే, దాన్ని విజిట్ అయిన వాళ్ళు పోయితా లేకుండే. వాళ్ళకు కూడా అంతా హలీం కైసా రైతా ఖానా దిల్ బోల్ రా లేకిన్ మటన్ నే ఖాతే అది ఉండే. నేను ఆ కాన్సెప్ట్ చేసిన नीलोफर में वेजिटेरियन भी हलीम बन सकती वो दिखा देना है मेरे को. ఫ్యూచర్ లో నాన్ వెజ్ కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారా? నాన్ వెజ్ లేదు, నేను తినా, వేరేళ్ళకి తినిపియా. ఎందుకంటే నేను టేస్ట్ చేయాలి కదా. సో అందుకనే నో నాన్ వెజ్, ఓన్లీ ప్యూర్ వెజ్. డన్. డన్. సో ఇదే అన్నమాట. ఇక నీలఫర్ల చాయ్తో పాటు ఎవరైనా మంచిగా హలీం టేస్ట్ చేయాలంటే ఇంకెందుకు ఆలస్యం, ప్రతి కౌంటర్లో సాయంత్రం నుంచి మిడ్-నైట్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక కౌంటర్కి మేము రాలేమనుకునే వరకు ఆన్లైన్లో కూడా అందుబాటులో పెట్టేశారు. అండ్ రేట్ వచ్చేసి కేవలం 200 రూపీస్ అండ్ ఫిక్స్డ్ ప్రైస్ టిల్ ఎండ్ ఆఫ్ ద సీజన్ వరకు కూడా. ఇక నెక్స్ట్ సీజన్ ఎట్లుంటుందని నాకు కూడా తెలియదు. సో నెక్స్ట్ సీజన్లో నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ చేసేయచ్చు ప్యూర్ వెజిటేరియన్ హలీం. ఇన్ జనరల్ గా రంజాన్ స్పెషల్ డిష్ మీ అందరు కూడా ఎరికనే కదా, హలీం. సో హలీం అనగానే వెజ్ అసలు చాలా తక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ మాక్సిమం నాన్ వెజ్ హలీమ్సే ఉంటాయి అన్నమాట. కానీ నీలఫర్ కేఫ్ లో మాత్రం వెజ్ హలీం ఇంట్రడ్యూస్ చేసారు. సో ఆ టేస్ట్ ఎట్లా ఉంది నాకైతే తెలీదు, కానీ టేస్ట్ చేసే వాళ్ళతో మనం మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. ఎట్లా ఉంది సార్ టేస్ట్? బాగుంది, చాలా బాగుంది. చాలా మందికి అంటే హలీం ప్రియులందరూ కూడా అంటే
నాన్ వెజ్ కాకుండా వెజ్ తినే వాళ్ళందరూ కూడా చాలా రుచికరంగా చాలా బాగుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంది. సో ఇన్ జనరల్ గా మన కాడ హైదరాబాద్ లో హలీం అండ్ బిర్యానీ చాలా ఫేమస్. సో అట్లాంటిది ఒక న్యూ వెరైటీ ప్రత్యేకంగా వెజిటేరియన్స్ కోసం ఇంట్రడక్షన్ ఎట్లా అనిపిస్తుంది డిష్? చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ మా హిమాయతర్ నీలుఫర్లో అన్ని రకాల, అంటే ఒక ఛాయ్నే కాదు, ఛాయ్తో పాటు టిఫిన్లు, అల్పాహారం అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఇది కూడా కొత్తగా తీసుకురావడం అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా మంది తింటున్నారు. టేస్ట్ మేము ఇప్పుడే తిన్నాం, చాలా బాగుంది, క్లిక్ అవుతుంది. ఫుల్ బిజీ ఈ బిజీ టైమ్ లో రంజాన్ డిష్ టేస్ట్ చేసే టైం మీకు ఉంటది అసలు? ఉండదు. అయినా సార్ బాబురావు గారు కొత్తగా పెట్టినంటే ఏదో ప్రత్యేకత ఉంటది కానీ వచ్చినాం, ఉంది, బాగుంది, చాలా సో బాగుంది. అట్లే ఈసారి రంజాన్ డిష్ టేస్ట్ చేసే అవకాశం దొరికింది బయట. దొరికింది. చాలా మంది వెజిటేరియన్ వాళ్ళకు ఇప్పుడు తెలియదు, ఇది తెలిసిన తర్వాత ఇక్కడ సీట్లు కూడా దొరకవు, ఆ రకంగా ఉంటది. ఇదైతే పక్కా. సరే, ఎలా అనిపిస్తుంది మీకు? అమ్మా ఎలా అనిపిస్తుంది టేస్ట్? చాలా బాగుంది టేస్ట్. నీలోఫర్ మేము రెగ్యులర్ గా వస్తాము. ఈ రోజు ఎస్పెషల్లీ వెజిటేరియన్ హలీం తినడానికి వచ్చినాం. ఈ రోజు అయితే మా అందరం కూడా అన్నతో పాటు, రామన్నతో పాటుగా వెజిటేరియన్ హలీం ఈరోజు ఇంట్రడ్యూస్ చేసిండు. అది టేస్ట్ చేయడం కోసం వచ్చింది యాక్చువల్లీ. కానీ చాలా బాగుంది, ఎందుకంటే నేను ఒక 30 ఏళ్ళ నుంచి హలీం తింటున్నా. డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను మటన్ హలీం తిన్నా, చికెన్ హలీం తిన్నా, ఫిష్ హలీం తిన్నా. కానీ వెజిటేరియన్ హలీం కూడా వాటన్నిటిని ఫీడ్ చేసేటట్టుగా టాప్ నాచ్ అనమాట. అంతకంటే టాప్ ఏముంటది చెప్పండి? ఇక టాప్ కాదు కానీ ఇంతగా మీరు చెప్పారు రెగ్యులర్ గా వస్తాం నీలాఫర్కి అని. అవును, రెగ్యులర్ గా వస్తాం. సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. ఇంకేం బాగుంటది ఇక్కడ? సాంబార్ రైస్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాంబార్ రైస్ టేస్ట్ చేయాలి. కర్డ్ రైస్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మన పూరి బాగుంటుంది ఇక్కడ. పూరి మనం ఏమంటాం, అది చోలే పూరి చాలా బాగుంటుంది. చోలే పూరి కూడా చాలా బాగుంటుంది. బిస్కెట్స్ కానీ, వడ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. అన్నిటికీ మించి మాత్రం హలీము హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఇది. ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాలి. నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్న హలీం ప్రియులకి. మన నాన్ వెజే కాదు, ఇప్పుడు నాన్ వెజ్ తింటే కూడా నిన్న మొన్న బర్డ్ ఫ్లూ అంటున్నారు, చికెన్ నాన్ వెజ్ తింటే. ఇక్కడ వెజ్ హలీం తినండి, మీరు మళ్ళీ ఎవరు కూడా నాన్ వెజ్ హలీం తినరు, అంత బాగుంది. అండ్ హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్, చాలా బాగుంది. రేట్ ఎలా ఉందండి? రేట్ కూడా రీజనబుల్ ఉంది, చాలా రీజనబుల్, పెద్ద రేట్ ఏం కాదు. ఆ నాన్ వెజ్ హలీంతో చూసుకుంటే చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. అన్నిటికీ మించి మంచి హైజీనిక్ ఉంది ఇక్కడ, చాలా నీట్ గా, చాలా నీలోఫర్ అంటేనే హైజీనిక్ ఉంటది, చాలా హైజీనిక్ ఉంది, చాలా బాగుంది. ఇన్ జనరల్ గా నీలఫర్ అనేసరికి అందరికి చాయ్ గుర్తుకొస్తుంది. మీకేం గుర్తుకొస్తుంది? మీరు రెగ్యులర్ గా వస్తా అంటున్నారు కదా. నాకు చాయ్, బిస్కెట్లు, తర్వాత హలీం, సాంబార్ రైస్. నేను రెగ్యులర్ సాంబార్ రైస్ తింటా. ఓకే, కర్డ్ రైస్ తింటా, సాంబార్ రైస్ తింటా, చోలే పూరి తింటా. నేను లంచ్ ఇక్కడే నాది ఇప్పుడు. నేను చాలా ఫ్యాన్ నీలోఫర్. చాలా బాగుంటది. ఇంత నీట్ గా ఏ హోటల్ నేను చూడలేదు. నేను చాలా హోటల్ చూసిన, తాజ్ కృష్ణ కంటే కూడా ఇక్కడనే ఎక్కువ నీట్గా. తాజ్ కృష్ణకు పోతాం, అక్కడ ఏముంటది, ఉప్పు ఉంటుంది, పప్పు ఉండదు, పప్పు ఉంటుంది, ఉప్పు ఉండదు, అంత సప్పగా ఉంటుంది, తినలేము. కానీ నీలోఫర్ లో చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. మన హైదరాబాద్ టేస్ట్ ఇక్కడ చూడొచ్చు అంటారా? హైదరాబాద్ టేస్ట్ అంటే నీలోఫర్ లో ఉంది. బయట అంతా చెప్పేది హైదరాబాద్ టేస్ట్ అంటారు, అది కాదు, ఇక్కడనే నీలోఫర్ లో టేస్ట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి టేస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకసారి. సో ఇట్లా నీలఫర్ చాయ్ అని ఇప్పటివరకు మనం అనుకున్నాం కదా. చాయ్ కాకుండా ఇన్ని డిష్లు ఉన్నాయి అనమాట. ఇంకెవరైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటే ఈ డిషెస్ తో పాటు రంజాన్ స్పెషల్ హలీం అయితే ఇంట్రడ్యూస్ చేసారు. అండ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్. నాన్ వెజ్ హలీం మనకు 350 పెట్టింది అయితే ఏడ కూడా ఉండదు. ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే మినిమం 450 రూపీస్ అయితే పోవాలి. ఇక ఫ్యామిలీ ప్యాక్ తీసుకునేటోళ్ళకి మీకు కూడా తెలుసు ఆ రేట్ ఎంత ఉంటుందని. కాకపోతే ఇక్కడ మాత్రం వెజ్ హలీం చాలా రీజనబుల్ రేట్ పెట్టిరు. అండ్ స్పెషల్ గా ఇది ఎందుకు పెట్టిరు అంటే రంజాన్ కి ఏదైనా ఒక స్వీట్ ఇంట్రడ్యూస్ చేసే కంటే కూడా హలీం చాలా రెగ్యులర్ ఐటమ్. అండ్ ప్రత్యేకంగా నాన్ వెజ్ తినని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెజిటేరియన్స్ కోసం పెట్టిరు అనమాట. సో అందుకనే ఫెస్టివల్ డిష్ కాబట్టి కాస్ట్ కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 200 రూపీస్ మాత్రమే ఇక్కడ రేట్ అనేది ఫిక్స్ చేసింది. సో ఇది నీలఫర్ కేఫ్ లో చాయ్ తో పాటు స్పెషల్ డిషెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.